మీకు కోడింగ్ అంటే భయంగా ఉందా? డీఎస్ఏ అంటే రాకెట్ సైన్స్ అనుకుంటున్నారా? కాదు. నేను నాన్ ఐటీ, మ్యాథ్ వీక్, లేట్‌గా స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు డీఎస్ఏ అంటే ఏంటి? ఎందుకు? ఎలా స్టార్ట్ చేయాలి? ఇవన్నీ క్రిస్టల్ క్లియర్ అవుతాయి. ఇది మీ కంప్లీట్ డీఎస్ఏ జర్నీలో ఒక ఫస్ట్ స్టెప్. మన ఇంట్లోనే తీసుకోండి. మన అమ్మల కిచెన్‌లో షుగర్ ఒక చోట, సాల్ట్ ఒక చోట, మసాలా ఒక చోట పెడతారు. ఎందుకంటే ఫాస్ట్‌గా దొరకాలి, టైం వేస్ట్ అవ్వకూడదు. దీన్నే మనం డీఎస్ఏ అంటాం. డీఎస్ఏ అంటే డేటా ఎలా స్టోర్ చేయాలి, ఫాస్ట్‌గా ఎలా సెట్ చేయాలి, బెస్ట్ సొల్యూషన్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనే ప్రాసెస్‌నే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అంటారు. సింపుల్ డెఫినిషన్, డేటా స్ట్రక్చర్స్ అంటే డేటాని కరెక్ట్‌గా స్టోర్ చేయడం, అల్గోరిథం అంటే ప్రాబ్లమ్‌ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయడం. వై డీఎస్ఏ? అసలు డీఎస్ఏ అనేది ఎందుకు నేర్చుకోవాలో చూద్దాం. మీరు గనుక ఫస్ట్ ఇమేజ్ చూస్తే ఆ సిగ్నల్ అంతా చాలా కయోటిక్‌గా ఉంది. జనాలందరూ అడ్డదిడ్డంగా వెళ్తున్నారు. ఒకడు రైట్‌లో వస్తున్నాడు, ఒకడు లెఫ్ట్‌లో వస్తున్నాడు. ఎలా పడితే అలా వస్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రాపర్ ట్రాఫిక్ సిగ్నల్ లేదు. అదే మీరు గనుక సెకండ్ ఇమేజ్ చూస్తే అది చాలా కామ్‌గా ఉంది. అక్కడ జనాలందరూ ఆగున్నారు. ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ ఉన్నాయి. రెడ్ పడింది. సో, అందరూ ఆగారు. గ్రీన్ పడితే మూవ్ అవుతారు. సేమ్ డీఎస్ఏ కూడా అంతే. డీఎస్ఏ లేకపోతే మన కోడ్ స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే డీఎస్ఏ వాడితే మనం ఎఫిషియెంట్ కోడ్ అనేది రాయొచ్చు. అండ్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుంటే ఇంటర్వ్యూలో సింటాక్స్ కన్నా లాజిక్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. సింటాక్స్ అడిగితే మోస్ట్లీ టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ అడగొచ్చు. బట్ ఇన్ఫోసిస్‌లో కూడా నేను ఇన్ఫిటిక్యూ అనే ఎగ్జామ్ రాశాను. అది పైథాన్‌లో ఉంటుంది. సో, వాళ్ళు ఆ ఎగ్జామ్‌లో పైన ఒక రిఫరెన్స్ లింక్ లాంటిది ఇచ్చారు. అక్కడ నేను పైథాన్ సింటాక్స్ అనేది చూసి ఇక్కడ లాజిక్ అనేది బిల్డ్ చేయొచ్చు. సో, మోస్ట్లీ వాళ్ళు ఫోకస్ చేసేది మనకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే మనం దాన్ని ఎలా అప్రోచ్ అవుతున్నాం, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం అనే దాని మీద. నీకు సింటాక్స్ నేర్చుకోవడానికి 2 డేస్ సరిపోతుంది. అదే లాజిక్ బిల్డ్ చేయాలంటే కన్సిస్టెన్సీ కావాలి. అందుకే మోస్ట్ ఆఫ్ ద ఫ్యాంగ్, స్టార్టప్స్, ప్రొడక్ట్ కంపెనీస్ అన్నీ డీఎస్ఏ మీద డిపెండ్ అవుతాయి. ఈ సిరీస్ ఎవరికి అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్, నాన్ ఐటీ, కాలేజ్ స్టూడెంట్స్, అబ్సల్యూట్ బిగినర్, కోడింగ్ జీరో పీపుల్ ఎవరైనా నేర్చుకోవచ్చు. మెయిన్లీ కావాల్సింది కమిట్మెంట్ అండ్ పేషెన్స్. డిఎస్సి అనేది ఒక బిల్డింగ్ లాంటిది. దాంట్లో ఫౌండేషన్ ఏమో ప్రోగ్రామింగ్ బేసిక్స్, స్ట్రక్చర్ ఏమో డేటా స్ట్రక్చర్స్, డిజైన్ ఏమో అల్గారిథమ్స్, అండ్ స్ట్రెంత్ వచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్. కంప్లీట్ రోడ్ మ్యాప్ని నేను 4 ఫేజెస్కి డివైడ్ చేశాను. ఫేజ్ 1లో మనం ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకుంటాం. దాంట్లో మనకి వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఫేజ్ 2లో మనం కోడ్ డిఎస్ఏ నేర్చుకుంటాం. దాంట్లో మనకి ఎరేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్, స్టాక్ అండ్ క్యూ అనేవి ఉంటాయి. అండ్ ఫేజ్ 3లో మనం అడ్వాన్స్డ్ డిఎస్ఏ నేర్చుకుంటాం. దాంట్లో మనకి రికర్షన్, ట్రీస్, గ్రాఫ్స్, డిపి, గ్రీడీ అనేవి ఉంటాయి. అండ్ ఫేజ్ 4లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ప్యాటర్న్స్ నేర్చుకుంటాం. దీంట్లో మనకి స్లైడింగ్ విండో, బైనరీ సెర్చ్, 2 పాయింటర్స్, బ్యాక్ ట్రాకింగ్ అనేవి ఉంటాయి. డిఎస్ఏ నేర్చుకునేటప్పుడు మనలో చాలా మందికి కామన్గా ఉండే డౌట్ ఏ లాంగ్వేజ్ పిక్ చేసుకోవాలని. నేను మీకు సింపుల్గా ఒకటే చెప్తా, జాగ్రత్తగా వినండి. మనం ఒక కార్ డ్రైవ్ చేయడం నేర్చుకుందాం. సో, కార్ డ్రైవ్ చేయడం నేర్చుకుంటే మనం మారుతి అయినా డ్రైవ్ చేస్తాం, హుండాయ్ అయినా డ్రైవ్ చేస్తాం, బిఎండబ్ల్యూ అయినా డ్రైవ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ మారింది కార్ మాత్రమే, మన స్కిల్స్ కాదు. సేమ్ డిఎస్ఏలో కూడా అంతే. అక్కడ మీరు లాజిక్ బిల్డ్ చేయడం నేర్చుకుంటే ఏ లాంగ్వేజ్ అయినా ఒకటే. నా పర్సనల్ రికమెండేషన్స్ అయితే ఇవి. సి ప్లస్ ప్లస్ అయితే ఫాస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ ఫర్ డిఎస్ఏ. చాలా ఎక్కువ మంది వాడతారు సి ప్లస్ ప్లస్ డిఎస్ఏ కోసం. అండ్ జావా అయితే స్ట్రక్చర్డ్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ఫ్రెండ్లీ. అండ్ ఫ్యాంగ్లో కూడా మోస్ట్లీ జావా యూస్ చేస్తారు. అండ్ పైథాన్ అయితే ఈజీ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ. అండ్ ఇవైతే మనలో చాలా మందికి ఉండే కామన్ మిత్స్. డిఎస్ఏ నేర్చుకోవాలంటే మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉండాలి, ఏం అవసరం లేదు. టాపర్స్ అయి ఉండాలి, అంతా కూడా ఏం అవసరం లేదు. అండ్ నేను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, చాలా లేట్గా స్టార్ట్ చేస్తున్నా. మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అండ్ డిఎస్ఏలో మోస్ట్ ఇంపార్టెంట్ లాజిక్. మ్యాథ్ కన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే లాజిక్. ఈ సిరీస్ ఫాలో అవ్వాలంటే వీడియో స్కిప్ చేయకండి, నోట్స్ రాసుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అండ్ మీ డౌట్స్ కామెంట్ చేయండి. నేను పర్సనల్గా డౌట్స్ చదివి రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ ఫ్రమ్ జీరో, వేరియబుల్స్, డేటా టైప్స్, రియల్ కోడింగ్. ఈ జర్నీలో నేను మీతోనే ఉంటా.